నా బైక్ పాడైపోయింది సార్. ఇదిగో వచ్చేస్తున్నాను. అరే, సార్, అమిత్, నేను అమిత్. వచ్చేస్తున్నాను. అయ్యో, ఏమైంది? అంత ఆందోళన ఎందుకు? కాల్ ఎవరిది? ఏం చెప్పమంటావురా, మేనేజర్ కాల్ చేశాడు. ఇన్ని రోజుల నుంచి కేవలం డెలివరీలే చేయిస్తున్నాడు, తప్పించి గ్రోత్ గురించి మాట్లాడడం లేదు. నేను కేవలం డెలివరీనే చేయాలనుకోవడం లేదు, ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నాను. విసిగిపోయాను రా. ఏం రవి, ఎలా ఉన్నావు? ప్రాబ్లం ఏం లేదుగా? లేదు సార్, మీరుండగా ఏం ప్రాబ్లం ఉంటుంది సార్? నేను బాగున్నాను. గుడ్ గుడ్, క్యారీ ఆన్. చూసావా అమిత్, మా స్టోర్ మేనేజర్ మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు. మేము ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా ఎల్లప్పుడూ మాకు హెల్ప్ చేస్తారు. ఆహా, నీ మేనేజర్ చాలా సపోర్టివ్. అన్నట్టు ఇక్కడ డొమినోస్లో గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. నువ్వు బాగా పనిచేస్తే నీకు ప్రమోషన్ త్వరగా వస్తుంది. నువ్వు నమ్ముతావా, మా స్టోర్ మేనేజర్ మొదట్లో డెలివరీ ఏజెంట్గా ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీ ముంబై సర్కిల్ హెడ్స్ అందరూ రైడర్గానే పని ప్రారంభించారు. రే, ఇది అద్భుతంగా ఉంది. డొమినోస్లో పనిచేస్తే చాలా లాభదాయకం. అవును, ఒకవేళ నీకు అంతా బాగుందనిపిస్తే నువ్వు కూడా డొమినోస్లో జాయిన్ అవ్వచ్చు మిత్రమా. చూడు, నేర్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది, అలాగే లైఫ్ సెట్ అయిపోతుంది. చూస్తుంటే డొమినోస్ నిజంగా గొప్పది. నిజంగానే గొప్పది. నిన్ను రిఫర్ చేస్తాను, జాయిన్ అవుతావా? ఆహా, తప్పకుండా.